ఏం కాలం మోపైందుల్లా ఇప్పుడు. నా చిన్నప్పుడు ఒగ్గు కథలు, రామాయణం, భాగవతం, హరికథలు, బుర్ర కథలు, యక్షగానం, జానపదుల పాటలు, మధ్యల డోలు, డమరుకం, కంజర, డప్పు సప్పుళ్ళు. ఓ రోజు కాకపోయినా ఇంకో రోజైనా వినేదని మా అవ్వ చెప్పింది. నన్ను కూడా పట్టుకుపోయేదట. కానీ ఇప్పుడు గిసోంటి కథలు కలలేడున్నాయుల్లా ఇందామన్నా కూడా కానొస్తున్నాయా ఎక్కడన్నా? కానీ వరంగల్ జిల్లాలో ఓ పెద్ద మనిషి నాటి కాలం కళలను ఇంకా బతికిస్తున్నాడు. కావాలంటే చూడురి. ఇదేదో కూచిపూడి నాట్యమో భరతనాట్యమో అనుకునేరు, కానే కాదు. ఇప్పుడు బెల్లి డాన్స్, బ్రేక్ డాన్స్లు ఎట్లా ఫేమసో మన తాతల ముత్తాతల కాలం నాడు అంతకన్నా ఎక్కువనే పేరు అయిన తోపు డాన్సు పేరిని డాన్స్ అన్నట్టు. మనం ఎన్నడూ సినిమాలో చూడలేదు గాని మన తెలుగు రాష్ట్రాలలో ఈ డాన్స్ చేసేటోళ్ళు చాలా తక్కువనే ఉన్నారులా. అండ్ల వరంగల్ జిల్లాలో ఉన్న రంజిత్ కుమార్ అనేట ఆయన నటరాజ రామకృష్ణ 6వ వర్ధంతి అని పేరిని డాన్స్ చేసేటోళ్ళని పిలిచి ఇగో గీ తీర్ల సంబరాలు చేసిండు. కానీ కడమ డాన్సులకు ఈ పేరిన్ డాన్స్ కు ఎంత తేడా కొడుతున్నదుల్లా. అగ చూడుండ్రి, పిలగాండ్లు ఏ తీర్ల కాళ్ళు చేతులను కదిలించుకుంటే డాన్స్ చేస్తున్నారో చూడ 2 కళ్ళు జాల్తాయా అని అనిపిస్తున్నది కదా. మరి ఉత్తగానే ఈ పేరిన్ డాన్స్ కు ఇంత పేరు వచ్చిందా? కాకతీయుల కాలంలో యుద్ధం చేసేటానికి పోయేటప్పుడు పేరిని డాన్స్ చేసే కథన రంగంలోకి పోయేదంటే చూడుండ్రి పేరిని డాన్స్ కున్న గొప్పతనము. ఇగో ఈ డాన్స్ హన్మకొండ ఇండోర్ స్టేడియం లో నడుస్తున్నదన్న ముచ్చట తెలుసుకున్న ఆంధ్ర బుక్ ఆఫ్ సంగపోళ్ళు, భారత్ బుక్ ఆఫ్ సంగపోళ్ళు ఈ పిలగాండ్ల డాన్స్ కు మెచ్చి పత్రాలు ఇచ్చి సన్మానం చేసిండ్రు. జోర్దార్గున్నాయి కదా డాన్సులు.